వేసవి తాపంతో ప్రధాన ప్రాజెక్టుల్లో నీరు అడుగంటుతోంది. తెలంగాణకు త్రాగునీటితో పాటు సాగునీరు అందించే ప్రధాన ప్రాజెక్టు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీరు డెడ్ స్టోరేజీకి చేరింది. దీంతో త్రాగు సాగునీటికి కష్టాలు తప్పడం లేదు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో అడుగంటుతున్న నీటి మట్టం, ప్రస్తుతం ప్రాజెక్టు పరిస్థితిపై మరింత సమాచారం ప్రాజెక్టు నుండి మా ప్రతినిధి ఇర్ఫాన్ అందిస్తారు. తెలంగాణకి వరప్రదాయినిగా పిలువబడేటటువంటి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి మట్టం అయితే తగ్గుతా ఉంది. ప్రాజెక్టులో నీరంతా కూడా డెడ్ స్టోరేజ్‌కి చేరుకున్నటువంటి పరిస్థితిని ఈరోజు మనం చూడొచ్చు. ఇటు ప్రధానంగా మంచిర్యాల, అటు పెద్దపల్లి జిల్లాల మధ్యలో ఉన్నటువంటి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కి సంబంధించి పూర్తి స్థాయి నీటి మట్టం 20.175 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో ఈ వేసవిలో 8 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. అయితే గత వేసవితో పోల్చుకుంటే ఈ వేసవిలో 2 టీఎంసీల నీరు ఎక్కువగానే ఉన్నప్పటికీ కూడా, అంటే గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆవర్తన ద్రోణి ప్రభావంతో కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో 2 టీఎంసీల నీరు అధికంగానే ఉంది. కానీ గత గత వేసవిలాగే ఈ వేసవి కూడా 6 టీఎంసీలకు కూడా నీరు చేరేటటువంటి ప్రమాదం ఉంది. అయితే ప్రస్తుతానికి ఇది ఏప్రిల్ నెల నడుస్తున్నటువంటి నేపథ్యంలో, రాబోయేటటువంటి మేలో మరింతగా ఎండలు ముదరనున్నటువంటి నేపథ్యంలో భూగర్భ జలాలన్నీ కూడా మరింతగా అడుగంటి ఇటు ప్రాజెక్ట్‌లో కూడా నీరంతా కూడా డెడ్ స్టోరేజ్‌కి చేరే పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు మనం ప్రధానంగా గమనిస్తే ఇటు ప్రాజెక్ట్‌లో నీటి మట్టం అయితే తగ్గింది. అయితే ప్రాజెక్ట్‌లో ఉన్న అటు ఇంతకు ముందు ముంపు ప్రాంతాలలో ఉన్నటువంటి ముంపు ప్రాంతాలకు సంబంధించినటువంటి ఇల్లు కూడా బయటకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అటు భూభాగం కూడా బయటికి కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇటు ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ప్రధానంగా ఇటు ధర్మపురితో పాటు గూడెం, ఇటు పెద్దపల్లితో పాటు మెట్రోపాలిటన్ సిటీస్ అయినటువంటి హైదరాబాద్‌ల ప్రాంతాలకు కూడా తాగునీటిని సరఫరా చేస్తుంటారు. అయితే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుండి తాగునీటితో పాటు ఇటు ఆయకట్టు కింద సాగునీటిని కూడా వదలడం జరుగుతుంది. అయితే ఇటు ప్రాజెక్ట్‌లో నీటి మట్టం తగ్గినటువంటి నేపథ్యంలో, రాబోయే మే నెలలో మరింతగా నీటి మట్టం తగ్గితే ప్రాజెక్టు ఆయకట్టు కింద సాగు చేస్తున్నటువంటి రైతులకు ఇబ్బందులు తప్పవనే చెప్పవచ్చు. ఇటు ఆహ్, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కింద సాగు చేస్తున్నటువంటి రైతులు కూడా ప్రాజెక్టు నీటి మట్టం తగ్గడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ప్రాజెక్ట్‌లో నీరంతా కూడా డెడ్ స్టోరేజ్‌కి చేరుకున్నటువంటి తరుణంలో ఇటు రైతులంతా కూడా రాబోయే వరి పంట కూడా చేతికొచ్చినటువంటి పరిస్థితుల్లో ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఇటు తెలుస్తా ఉంది. వీడియో జర్నలిస్ట్ భూమేష్‌తో ఇర్ఫాన్, బిగ్ టీవీ.